సిక్స్ ప్యాక్ సినిమా స్టార్లు సెలబ్రిటీలే కాదు యూత్ అంతా ఇదే ఫీవర్ కనిపిస్తోంది. ఈ క్రేజ్ ను క్యాష్ చేసుకుంటున్న జిమ్ ఆర్గనైజర్లు సర్టిఫైడ్ కాని ట్రైనర్లను పెట్టి అమాయకుల జీవితాలతో ఆటలాడుకుంటున్నాయి. సిక్స్ ప్యాక్ పేరుతో స్టెరాయిడ్స్ అలవాటు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నాయి. సిటీ జనాల్లో ఇంట్రెస్ట్ పెరుగుతోంది. ఆ ఇంట్రెస్ట్ కొందరిలో మోజుగా మారడంతో సిక్స్ ప్యాక్స్, జీరో సైజుల పేరుతో రకరకాలుగా ఫిట్నెస్ లెవెల్స్ పుట్టుకొచ్చాయి. సినిమా స్టార్లు, సెలబ్రిటీలు కూడా వీటిని ఫాలో అవుతుండడంతో యూత్ లో కూడా క్రేజ్ బాగా పెరిగింది. ఇదే జిమ్ సెంటర్లలో క్యాష్ కౌంటర్లు నింపేందుకు రూట్ ఇస్తోంది. పొద్దున్నో సాయంత్రమో జిమ్ కు వెళ్లడం, అక్కడ ట్రైనర్ చెప్పిన ఎక్సర్సైజ్ చేయడం, ఇచ్చిన మందులు వేసుకోవడం. రోజు చాలా మంది ఇదే పని చేస్తుంటారు. కానీ ఆ ట్రైనర్ సర్టిఫైడా కాదా అన్న విషయం మాత్రం ఎవరికీ పట్టదు. దీన్ని క్యాష్ చేసుకుంటున్న జిమ్ సెంటర్ల ఆర్గనైజర్లు కొందరు కాస్త కండలున్న వాళ్ళని ట్రైనర్లుగా అపాయింట్ చేసుకుంటున్నాయి. సిక్స్ ప్యాక్ కోసం వచ్చే వాళ్లకు స్టెరాయిడ్స్ అలవాటు చేస్తున్నారు. అయితే తక్కువ టైంలో సిక్స్ ప్యాక్ సొంతం చేసుకోవాలన్న యూత్ ఆరాటమే కొన్నిసార్లు చెడు ప్రభావాలకు కారణమవుతోందని కొందరు ట్రైనర్లు అంటున్నారు. ఈ స్టెరాయిడ్స్ తీసుకుంటే ఏమవుతుందంటే మన టెస్టోస్టెరాన్ లెవెల్ పెరిగిపోయి హార్మోన్ కంటెంట్ ఎక్కువయ్యి బాడీ అనే డెవలప్మెంట్ ఎక్కువ కనిపిస్తుంటుంది. యాక్చువల్గా అది ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉన్నాయి. బాడీ షివరింగ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది, ఎక్కువ హెయిర్ ఫాల్, ఆ లివర్, కిడ్నీ ఇవన్నీ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. హార్ట్ రేట్ కూడా పెరిగిపోతుంది. ఈ స్టెరాయిడ్స్ తీసుకోవడం వల్ల 2 monthsలో పెరిగిపోతుంది, మళ్ళీ వితిన్ 2 monthsలో కూడా డ్రాప్ అయిపోతుంది. ఇప్పుడు అందరూ సినిమా హీరోస్ని, మోడల్స్ని చూసి వాళ్ళలాగా తయారవ్వాలి అని స్టెరాయిడ్స్ యూస్ చేస్తున్నారు. కాకపోతే ఇవాళ రేపు యూత్ అంతా క్విక్ రిజల్ట్స్ కోసం స్టెరాయిడ్ యూస్ చేస్తున్నారు. దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్, మరి డెత్ కూడా అవుతున్నాయి. సాధారణంగా స్టెరాయిడ్స్ యూస్ చేసుకోకుండా కూడా మనం ఆ రిజల్ట్స్ తేవచ్చు న్యాచురల్ ఫుడ్ తీసుకొని. టాబ్లెట్స్, ఇంజెక్షన్ల రూపంలో స్టెరాయిడ్స్ ను ఇష్టం వచ్చినట్టు తీసుకోవడంతో చాలా మందికి సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తున్నాయి. స్టెరాయిడ్స్ కి బదులు నేచురల్ డైట్ తో కండలు పెంచడమే దీనికి మంచి సొల్యూషన్ అని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. చికెన్, ఫిష్, స్ప్రౌట్స్, మల్టీగ్రెయిన్స్, బాయిల్డ్ ఎగ్స్, పన్నీర్ తో పాటు మొలకెత్తిన గింజలు, బ్రౌన్ బ్రెడ్ విత్ పీనట్ బటర్ వంటివి తింటూ బాడీ డెవలప్ చేసుకోవాలంటున్నారు. హీరోల సిక్స్ ప్యాక్ వెనకాల చాలా కష్టం ఉంటుంది. వారిని చూసి ఇన్స్పైర్ కాకుండా అసలు సిక్స్ ప్యాక్ అవసరమా వద్దా అన్నది ముందు డిసైడ్ చేసుకుంటేనే మంచిదని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. జిమ్ లో గంటల తరబడి వర్కౌట్లు చేయడం కంటే సర్టిఫైడ్ ట్రైనర్ల దగ్గర మంచి సలహాలతో ఎక్సర్సైజ్ చేస్తే అనుకున్న రిజల్ట్ సాధించొచ్చని సలహా ఇస్తున్నారు. గంటలు జిమ్లో గడుపుతున్నారు. 6 ప్యాక్స్ కోసం, 8 ప్యాక్స్ కోసం ట్రై చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చాలా మంది అంటే వాడకూడని ఆహారాన్ని వాడుతున్నారు, అనారోగ్యానికి గురవుతున్నారు. ఇదే టాపిక్ పై మనతో మాట్లాడడానికి ఈరోజు స్టూడియోలో ఉన్నారు ఇంటర్నేషనల్ బాడీ బిల్డర్ అండ్ ఫిట్నెస్ ట్రైనర్ రాజు యాదవ్ గారు. అండ్ మీకు కూడా దీనిపై ఎటువంటి డౌట్స్ ఉంటే కనుక కాల్ చేయొచ్చు, సలహాలు సూచనలు తీసుకోవచ్చు, ఏ పద్ధతిలో మనం జిమ్ చేయొచ్చు, ఇవన్నీ కూడా మనం రాజు గారిని అడిగి తెలుసుకుందాం. హలో అండి. హలో రాజు గారు, అంటే ఈ మధ్య కాలంలో యూత్ అనే కాకుండా అసలు వయసుతో సంబంధం లేకుండా అందరూ జిమ్కి వెళ్ళడం అలవాటు చేసుకున్నారు. అంటే అమ్మాయిలు అయితే 0 సైజ్ అనుకోవచ్చు, ఇంకా అబ్బాయిలు అయితే 6 ప్యాక్, 8 ప్యాక్స్ కోసం వెళ్తున్నారు. ఫిట్నెస్ అని చెప్తున్నారు, బట్ ఫిట్నెస్కి వెళ్తే మాత్రం అక్కడ వచ్చేది మజిల్ అవుట్పుట్ వస్తుంది, మజిల్స్ పెంచుకోవడానికి వెళ్తున్నారు. వాట్ ఈస్ ద డిఫరెన్స్? అంటే ఫిట్నెస్ అంటే మజిల్స్ పెంచడం అయినా? ఫిట్నెస్ అనేది ఏంటంటే మనం ఫిట్గా ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అని చాలామంది చూస్తారు. ఎందుకు ఫిట్ ఉండాలంటే ప్రాపర్గా డైట్ అనేది, ప్రాపర్ డైట్ లేదు ఈ రోజులలో. అంతా కెమికల్ ఫుడ్ వచ్చేసింది. ఈవెన్ చికెన్ తీసుకోండి, మటన్లో కానీ ప్రాపర్గా మంచి రావట్లేదు. కాబట్టి సో ఏంటంటే మనం మంచి డైట్ కొంచెం ఇన్బ్యాలెన్సింగ్ అయినా కానీ జిమ్కి వెళ్ళేసి మనం కొంచెం కార్డియో ఎక్సర్సైజ్, కొంచెం వర్కౌట్స్ చేసుకుంటే ఫిట్నెస్ అనేది ఉంటుంది. ప్లస్ ఫిట్నెస్ అనేది కంపల్సరీ, ఎవరికైనా రిక్వైర్మెంట్. ఏజ్ అనేది లిమిట్ ఉండదు, ఏ ఏజ్ వాళ్ళైనా ఫిట్నెస్ చేయొచ్చు, ఫిట్నెస్ వర్కౌట్స్ ఎవరైనా చేయొచ్చు. సో అలా కాకుండా ఏమైపోయిందంటే యూత్ మొత్తం ఎడిక్ట్ అయిపోయారు మజిల్ బిల్డింగ్కి, బాడీ బిల్డింగ్కి. సో బాడీ బిల్డింగ్, ఒక ప్రొఫెషనల్ బాడీ బిల్డింగ్ చేయడం వేరు. వీళ్ళంతా ఏంటంటే షో బాడీ బిల్డింగ్ ఎక్కువ అయిపోయారు. ప్యాషన్ గురించి ఏంటంటే కొంచెం హార్మ్స్, కొంచెం షోల్డర్స్, కొంచెం చెస్ట్, కొంచెం అప్పర్ బాడీ కొంచెం డెవలప్ చేసేసుకోవడము, దాని తర్వాత కొంచెం టీషర్ట్స్ వేసుకోవడం, కొంచెం బైక్ల మీద షో చేయడము, అలాంటివి జరుగుతున్నాయి. సో పర్లేదు, అట్లా చేస్తే మంచి డైట్ తీసుకొని చేస్తే ప్రాబ్లం లేదు, న్యాచురల్ ఇక బాగానే ఉంటుంది. కాకపోతే ఏంటంటే టోటల్లీగా ఈ మధ్యలో స్టెరాయిడ్ మీద ఎఫెక్ట్ అయిపోయారు. ముఖ్యంగా యూత్ లో ఇంట్రెస్ట్ రావడానికి రీజన్ ఏంటంటారంటే? అంటే రీజన్ ఏంటంటే ఇప్పుడు సినిమాలు అనుకోవచ్చా, లేదంటే ఎగ్జాంపుల్ ఏం చెప్తారు మీరు? అంటే ఒకరిని చూసి ఒకరు ఇంప్రెస్ అవుతున్నారా? ఇప్పుడు మేమే ఉన్నాం, ఎగ్జాంపుల్ మేమే బాడీ బిల్డర్స్ ఉన్నాం, మావే అవి ఈవెంట్స్ అవుతుంటాయి.
ఇక్కడ లోకల్లో హైదరాబాద్లో నేషనల్ లెవెల్ ఇంటర్నేషనల్ లెవెల్ అవుతున్నాయి. సో మేము ఇంటర్నేషనల్ పోయేదంటే మాకు ఇలానే మీలాగా మీడియా వాళ్ళు ఇంటర్వ్యూస్ చేయడము, మా బాడీ అంతా షో చేయడం, అక్కడ మా ఇంటర్వ్యూస్ మా లైఫ్ స్టోరీస్ పెట్టడము. సో ఇలాంటి షోస్ జరగడం వల్ల అరే మేము కూడా ఇలా బాడీ బిల్డింగ్ చేయాలి అన్నట్టు ఒకటి వస్తుంది. రెండోది వచ్చేసి ఏంటంటే ఈ మూవీస్లో చూసినాం మనం. ఇప్పుడు నితిన్ గారు తీసుకోండి, టక్కరి పిక్చర్కి 6 ప్యాక్, దానికి ముందు అల్లు అర్జున్ గారు చేశారు. సో దాని తర్వాత మెల్లిమెల్లిగా 1 by 1 చేసుకుంటూ వస్తున్నారు. సో ఇప్పుడు ఒకరిని చూసి ఒకరు ఫిలిం ఇండస్ట్రీలోనే కాంపిటీషన్ పెరిగిపోయింది. అట్లా బయట కూడా ఒకరిని చూసి ఒకరు పెరిగిపోతున్నారు. సో మెయిన్ ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ యూత్ ఎక్కడ బ్యాడ్ హ్యాబిట్స్లో వెళ్తున్నారంటే సో కరెక్ట్ గైడెన్స్ అనేది లేదు వీళ్ళకి. 3 months 6 monthsలోనే బాడీ బిల్ట్ కావాలా, మసిల్ బిల్ట్ కావాలా, కరెక్ట్ కాదు అది. అలా చేయకుండా ప్రాపర్గా ట్రైనర్ని తీసుకొని ప్రాపర్ డైట్, ప్రాపర్ వర్కౌట్, ప్రాపర్ రెస్ట్ తీసుకుంటే 100% మజిల్ వస్తుంది. బట్ ఇట్స్ విల్ టేక్ 6 months to 1 year అండి. ఒక మినిమం ఒక బాడీ ఒక షేప్ రావాలి, ఒక ఫిట్నెస్, ఒక ఫిట్ కనిపించాలి, ఒక మసిల్ ఓవరాల్గా కాఫ్ నుంచి థాయి మసిల్ నుంచి బ్యాక్ మసిల్ కానీ ఓవరాల్గా అప్పర్ బాడీ హార్మ్స్ ఎవ్రీథింగ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రాపర్గా డెవలప్ కావడానికి 6 months నుంచి 1 year అయితే మినిమం షేప్ అనేది వస్తుంది. 1 yearలో కూడా ప్రాపర్ పెద్ద బాడీ బిల్డర్ ఏమి అయిపోరు, ఒక షేప్ వస్తుంది. అది ఇప్పుడు ఏమైపోయారంటే ఫుల్గా ఈ మెడిసిన్స్కి ఎడిక్ట్ అయిపోయేసేసి ఇక్కడ పడితే అక్కడ మెడిసిన్స్ కూడా దొరికిపోతున్నాయి. సో అలా దొరకడం వల్ల కూడా ఎక్కడ పడితే అక్కడ తీసేసుకోవడము. అంటే ఈ కోచెస్ మెయిన్ సార్ నాకు ఒక 3 months గురించి మాట్లాడదామని ముందు ఒక కాల్ తీసుకుందాం. మహేష్ ఉన్నారు హైదరాబాద్ నుంచి. గుడ్ ఈవినింగ్ మహేష్ గారు, చెప్పండి. మేడం నమస్తేనండి. నమస్తే అండి, చెప్పండి. రాజు గారు ఉన్నారు, మాట్లాడండి. రాజు గారితో మాట్లాడండి. రాజు గారు చెప్పండి. ఇప్పుడు డైట్ గురించి చెప్పారండి, వెజిటబుల్స్, ఫ్రూట్స్ లేదంటే చికెన్ అని. అది కాకుండా కొన్ని ఇంపోర్టెడ్ ప్రొడక్ట్స్ చాలా మంది ఇవ్వడానికి చూపిస్తున్నారండి కలర్ఫుల్. అవునండి అవునండి. మాకు ఏదైనా బ్రాండెడ్ ప్రొడక్ట్స్ ఏమన్నా అంటే దాంట్లో ప్రోటీన్ మంచి ప్రోటీన్ ఉన్నది అంటే ఇప్పుడు ఇట్లా చెప్పడానికి ఉండదండి. మీరు అడగగానే ఫస్ట్ మిమ్మల్ని చూడాలి, మీ బాడీ వెయిట్ ఎంత ఉంది, మీ బాడీలో ఫ్యాట్ పర్సెంటేజ్ ఏముంది, మీరు ఎలా ఉన్నారు, సో మీకు ఎలా మసిల్ బిల్డ్ చేయాలనుకుంటున్నారు, ఫుల్ మస్కులర్ బాడీ చేయాలనుకుంటున్నారా. ఈ మధ్య ఉన్నాయి మీకు ఇంటర్నేషనల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, అవైలబుల్ ఉన్నాయి మార్కెట్లో. రైట్. సో హైదరాబాద్లోనే ఉంది మీకు. ఇప్పుడు 100% మనకు హైదరాబాద్లో ఒరిజినల్ సప్లిమెంట్స్ దొరికేదంటే ఒకే ఒక స్టోర్ ఉంది, రాకేష్ డిస్ట్రిబ్యూటర్స్ అని కోటిలో ఉంటుంది. 100% జెన్యూన్ మీకు ఫుడ్ సప్లిమెంట్ అక్కడ జెన్యూన్ దొరుకుతుంది. అయ్యే మాత్రం కూడా అక్కడ ఫ్రాడ్ అనేది ఉండదు మీకు. రైట్. ఇప్పుడు మనం కాలర్ అడిగిన క్వశ్చన్లో నుంచి ఒకటి తీసుకుంటే ఇంపోర్టెడ్ ప్రొడక్ట్స్ అని అవని ఇవని. ఇప్పుడు ఒకరు జిమ్కు వెళ్ళాలి నిజంగా ఫిట్నెస్ కోసమో లేదంటే వాళ్ళు కావాలనుకునే 6 pack కోసం ఒక జిమ్కు వెళ్ళాలి అని అంటే అసలు అక్కడ ఏం చూసుకోవాలి? ట్రైనర్ చూసుకోవాలా, అక్కడ ఉన్న ఎక్విప్మెంట్ చూసుకోవాలా, ఉంటాయి కదా నార్మ్స్ అని, ఏం చూసుకోవాలంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం జిమ్ ఓనర్ ఎవరు అనేది చూసుకోవాలా. ఓకే. ఎందుకంటే జిమ్ ఓనర్కి ట్రైనింగ్ గురించి డైట్ గురించి అవగాహన లేకుండా ఆయన జిమ్ పెట్టేస్తే ఒక వర్కర్ ఏదో ఒక బాడీ బిల్డర్ కనిపించాడు, కొంచెం మజిల్స్ ఆయన తీసుకొచ్చేసి నా దగ్గర డబ్బు ఉందని నేను ఒక 20-30 లక్షలు పెట్టేసి జిమ్ పెట్టేసేసి 1 కోటి రూపాయలు పెట్టి జిమ్ పెట్టి 4 ట్రైనర్లను తీసుకొచ్చి పెట్టేస్తే అది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఆ ట్రైనరు క్లయింట్కి ఏం వర్కౌట్ చేపిస్తున్నాడు, ఏం డైట్ ఇస్తున్నాడు అన్నది ఓనర్కి ఐడియా ఉండదు. సో ఓనరే ప్రొఫెషనల్ బాడీ బిల్డరే కానీ, ప్రొఫెషనల్ ట్రైనర్ కానీ, ప్రొఫెషనల్ సర్టిఫైడ్ ట్రైనర్ కానీ, అలాంటి ప్రొఫెషనల్ అథ్లెట్ కానీ ఉంటే ఆయనకు ఐడియా ఉంటుంది ఏమని. ఏదైనా క్లయింట్కి ఏదైనా తప్పు క్లయింట్ వర్కౌట్ చేస్తుంటాడు, సో ఓనర్ కూర్చొని చూస్తుంటారు కదా ఏం వర్కౌట్ చేస్తున్నాడు, ఏంది, ఏమైనా తప్పు చేస్తే ట్రైనర్ని పిలిచి నిలదీస్తాడు, ఏంటి ఏం చేస్తున్నాడు. అవును సార్ కరెక్ట్, లేదు సార్ ఇది తప్పు చేస్తున్నాడు కదా, ఆయన అబ్డామిన్ క్రంచింగ్ వర్కౌట్ చేస్తాడు, ఆయన తప్పు చేస్తున్నాడు చూడండి అని ఓనర్ ప్రొఫెషనల్ ఆయనకు అవగాహన ఉంటే ఆయన అడగలుగుతారు. అడగలేకపోతే ఆయన ఒక ఓనర్కి అవగాహన లేకపోతే ట్రైనర్ ఎలా అంటే అలా గైడ్ చేస్తారు. ఒకటి. రెండోది వచ్చేసి ఏంటంటే ఓనర్ ప్రొఫెషనల్ ఉంటే ఆయన డైట్ గురించి ప్రాపర్గా ఐడియా ఉంటే ప్రతి క్లయింట్కి ట్రైనర్ అడగాలి, క్లయింట్కి డైట్ చార్ట్ ఇచ్చావా, హైట్ మెజర్మెంట్ వెయిట్ చూసుకున్నావా, ఎంత ఎక్సెస్ వెయిట్ ఉన్నాడు, ఎంత తక్కువ ఉన్నాడు, వెయిట్ పుట్ ఆన్ కావడానికి ఏం డైట్ ఇచ్చావు, నేను వెయిట్ పుట్ డౌన్ కావడానికి ఏమి ఇచ్చావు, ఇవన్నీ డీటెయిల్స్ అడగొచ్చు ఓనర్. మెయిన్ నాలెడ్జ్ ఉంటే లేకపోతే ఏం చేస్తారు ఇంక ఓనరే అప్పుడు ట్రైనర్ మీద డిపెండ్ అయిపోతారు క్లయింట్స్. ఇలా ఏమైపోతుందంటే ట్రైనర్ మీద డిపెండ్ ఎప్పుడైతే అయిపోతారో క్లయింట్స్, సో ఓనర్కి ఏం ఐడియా, ఓనర్ ఎంత మాత్రం బిజినెస్ వస్తుందా, నాకు కలెక్షన్ వచ్చిందా, క్లయింట్ వచ్చిందా పోయిందా చూస్తారు, క్లయింట్ ఏం యూజ్ చేస్తున్నాడు ఏం ఐడియా ఉంది. ఇప్పుడు ట్రైనర్ ఉన్నాడు, ట్రైనర్ ఒక క్లయింట్కి ఏదైనా ఇప్పుడు చెప్తాం ఏదో సజెస్ట్ చేశాడు, ఏదో సప్లిమెంట్, ఫుడ్ సప్లిమెంట్ ఉండొచ్చు, మెడిసిన్ లాగా సప్లిమెంట్, మెడిసిన్ లెవెల్ ఏదైనా సప్లిమెంట్ ఇచ్చాడు ఎవరికి, ఒక క్లయింట్కి.
ఆ క్లయింట్కి ఒక 3 monthsలో ఇంప్రూవ్మెంట్ కొంచెం చేంజెస్ అయింది. ఓనర్కి అవగాహన ఉంటే ఏంటి ఎంతమంది క్లయింట్లలో ఈ యొక్క క్లయింట్ ఎందుకు తొందరగా రిజల్ట్ వచ్చింది, ఈయనకి ఎందుకు చేంజ్ అయింది, ఏం సప్లిమెంట్ ఇస్తున్నా, ఏం రొటీన్ ఉంది ఈయనది, డైట్ షెడ్యూల్ ఏంది, వర్కౌట్ షెడ్యూల్ ఏందని అడుగుతారు. సార్ ఇది 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 ఇచ్చిన. మరి ఇంకొక క్లయింట్ని పిలిచి కంపేర్, ఈయనకు వచ్చింది ఈయనకి ఎందుకు రాలేదు. ఓనర్కి ఓనర్కి అవగాహన ఉంటే ట్రైనర్ని అడగొచ్చు, లేదంటే ట్రైనర్ అదేం పట్టించుకోడు, ఓనర్ అదేం పట్టించుకోరు. కాలర్ ఉన్నారు, మాట్లాడదామండి. ప్రవీణ్ ఉన్నారు హైదరాబాద్ నుంచి. నమస్తే అండి ప్రవీణ్ గారు, చెప్పండి. అది మేడం యాక్చువల్లీ ఒక చిన్న డౌట్ మేడం. ఇది నా వెయిట్ 55. యాక్చువల్లీ వెయిట్ గ్రోత్ కోసం నేను ట్రై చేస్తున్నాను అనమాట. సో నార్మల్ గా రన్నింగ్ చేస్తే మన వెయిట్ పెరుగుతుందా లేకపోతే పెరగదా? నార్మల్ నేను ఎవ్రీ 3 kilometers రన్నింగ్ చేస్తాను నేను ఎవ్రీ డే. రైట్ రాజు గారు. రన్నింగ్ చేస్తే మీ వెయిట్ పెరగదండి. మీరు ప్రాపర్ మీ దగ్గరలో ఉన్న మంచి జిమ్ చూసుకొని, జిమ్ ఓనర్ ప్రొఫెషనల్ కాదా, లేకపోతే జిమ్లో ట్రైనర్ ఎలా ఉన్నారు అది చూసుకొని ఆ ట్రైనర్ని వెళ్ళేసి అడిగితే ఆయన మీకు ప్రొఫెషనల్ ట్రైనర్ ఉంటే మంచి డైట్ చార్ట్ ఇస్తాడు. ఒక 6 to 8 మిడ్ మీల్ తీసుకోవాలి డైలీ. మీరు వెయిట్ చెప్పారు కానీ మీ హైట్ చెప్పలేదు. సో మీరు ఈ హైట్కి ఎంత ఉండాలన్నది మనం చెప్పవచ్చు. సో ఇప్పుడు మీరు 10 kgs వెయిట్ తక్కువ ఉన్నారనుకోండి, సో మీరు 6 to 8 మిడ్ మీల్ పర్ డే ఇంటేక్ చేస్తే ఒక 3 to 6 monthsలో మీరు 10 kg ఇంక్రీజ్ చేయొచ్చు. వెయిట్తో పాటు కొంచెం బాడీని ఇంప్రూవ్ చేసుకో, కొంచెం మజిల్స్. అట్ ద టైం వర్కౌట్ కూడా మీరు ప్రాపర్గా వర్కౌట్ కూడా చేయాలి. ట్రైనర్ అనేది కూడా ముఖ్యమే. మెయిన్ ట్రైనర్ కూడా ప్రాపర్ ట్రైనర్ ఉంటే అక్కడ మీకు బాగుంటుంది. బట్ మీరు ఇందాక చెప్పారు అంటే ఓనర్కి కూడా తెలిసి ఉండాలి. బట్ అలా ఏం కాదు కదా, హైదరాబాద్లో గల్లీకి ఒక జిమ్ ఉన్నట్టుగా ఉంది. అవన్నీ నార్మ్స్ చూసుకొని వెళ్ళాలంటే ఈ మధ్య కాలంలో మనం చూసిన స్కూల్ ఏజ్ నుంచే కూడా అందరూ జిమ్కి వెళ్ళిపోతున్నారు, చేస్తున్నారు. అది ఎంతవరకు సేఫ్? అండ్ మీరు అన్నట్టుగా ఒక 3 monthsలో 6 monthsలో వచ్చేయాలి అని చెప్పేసి స్టెరాయిడ్స్ వాడుతున్నారు, అది ఎంతవరకు సేఫ్ అంటే? కరెక్ట్ కాదండి అది. ఏదైనా ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఇప్పుడు 1 yearలో ఇంటర్మీడియట్ 2 years చదవాలంటే చదవలేము కదా, 2 yearsలో ఇంజనీరింగ్ చదవాలంటే చదవలేము కదా. అలా చదవచ్చు. అలా ఇప్పుడు ఉన్నారు, డబ్బులు పెట్టేసి సర్టిఫికెట్ తీసుకొని వెళ్తున్నారు, అది వాల్యూ ఉంటుందా? అది ఎక్కడో అక్కడ ఏదో రిస్క్ అవుతుంది, ఏదో ప్రాబ్లం అవుతుంది కదా. రేపొద్దున సర్టిఫికేట్ చెక్ చేసినప్పుడు, సరే ఏది లేకున్నా సర్టిఫికేట్ చెక్ చేయకుండా అక్కడ రేపొద్దున ఎవరైనా జాబ్ ఇస్తారు డూప్లికేట్ సర్టిఫికేట్, అక్కడ ఏదో వాళ్ళ జాబ్లో ఏదో క్వశ్చన్స్ అడుగుతారు, ఏదో ఒక దగ్గర ప్రాబ్లం అవుతుంది కదా. సో ఇలాగే మెడిసిన్స్ తీసుకొని కూడా డెవలప్ చేసిన తర్వాత మీరు తీసుకున్నంత కాలం బాగానే ఉంటుంది. మీకు తీసుకున్న రోజులు మంచిగా రోజు ఎవ్రీ డే ఎవ్రీ మసిల్ ఎవ్రీ మజిల్ ఇంప్రూవ్ అవుతుంది. ఈచ్ అండ్ ఎవ్రీ రిపిటేషన్కి బాడీ పంప్ అవుతుంది. మీకు అట్ ద టైం ప్రాపర్ డైట్ కూడా తీసుకుంటే మంచి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, బాగానే ఉంటుంది. సో అంటే అది హామ్ కాదా అలా డైట్ తీసుకున్నప్పుడు? అదేమి శరీరానికి హామ్ కాదా ఫ్యూచర్లో అయినా కూడా? ఫ్యూచర్ ఎఫెక్ట్ 100% ఉంటుంది. అంటే ఒక లిమిటెడ్ ఒక 6 weeks ఒక 8 weeks అని మెడిసిన్ షెడ్యూల్ ఉంటుంది. సో దాన్ని తీసుకొని వాళ్ళు ఇచ్చే ఒక 6 weeks 8 weeks తీసుకొని ఆపేసి దాన్ని మెయింటైన్ చేసిన తర్వాత మెడిసిన్ లేకుండా న్యాచురల్గా ప్రోటీన్స్ అని చెప్పాను కదా, న్యాచురల్ ప్రోటీన్స్ మంచి న్యాచురల్ డైట్ తీసుకొని మెయింటైన్ చేసుకుంటే ప్రాబ్లం లేదు. మెడిసిన్ అనేది కంపల్సరీ? మెడిసిన్ తీసుకోకూడదు. లేదు ఇంకా ఎడిక్ట్ తీసుకున్నారు అంటే దానికి మనం ఏం చేయలేము. మెడిసిన్ అనేది సజెస్టబుల్ కాదండి. మెడిసిన్ యూజ్ చేయకూడదు ఎవరైనా కానీ. ఎందుకు యూజ్ చేయకూడదు అంటే అంత రిక్వైర్మెంట్ లేదు మనకి, ఇప్పుడు అంత అవసరం ఏముంది. అంటే ఇది ఇప్పుడు వీళ్ళకు తెలిసి యూజ్ చేస్తున్నారా? జిమ్ కి వెళ్ళే వాళ్ళు తెలిసి యూజ్ చేస్తున్నారా, లేదంటే వీళ్ళు తొందరగా అడుగుతున్నారు జిమ్ కి వచ్చే వాళ్ళు మాకు 3 monthsలో 6 monthsలో షేప్ అప్ రావాలి లేదంటే 6 pack రావాలి అని వాళ్ళకి తెలియకుండా వాడుతున్నారా? లేదు తెలుసు, ట్రైనర్ చెప్తాడు ఈ మెడిసిన్ తీసుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ అండి, మనకు ఒక హెడేక్ వచ్చిందంటే టాబ్లెట్ ఇస్తారు ఇమీడియట్గా. మనకు టాబ్లెట్ అయ్యగానే హెడేక్ తగ్గిపోతుంది. సో ఎంత పవర్ ఉంటే మెడిసిన్లో దానివల్ల ఎంత సైడ్ ఎఫెక్ట్ ఉంటే ఎంత పవర్ ఉంటే మనకు పనిచేస్తుంది అది. సో ఏ మెడిసిన్ అని ఈ రోజుల్లో తీసుకునే వాళ్ళు ఎవరు అన్ఎడ్యుకేటెడ్ లేరండి. రైట్. అంటే వాళ్ళు ఇచ్చే ఒక ఈ మధ్య కాలంలో జిమ్స్ లోనే వాళ్ళకి కావాల్సిన ఫుడ్ సప్లిమెంట్స్ ఇస్తున్నారు. అప్పుడంటే ఇంటికి వెళ్ళి తినండి సంథింగ్, బట్ ఈ మధ్య కాలంలో అందరూ జిమ్ లోనే ప్రొవైడ్ చేస్తున్నారు. ప్రోటీన్ షేక్ అవనివ్వండి, అందులో ఏమైనా మిక్స్ చేసి ఇస్తున్నారా లేదంటే తెలిసి వాళ్ళకు ఎడ్యుకేట్ చేసి ఇస్తున్నారా? లేదు 100% చెప్తారు వాళ్ళకి, ఈ స్టెరాయిడ్ తీసుకోండి, ఈ మెడిసిన్స్ ఇలా ఉంటాయి, ఇవి తీసుకుంటే మీకు ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఫుడ్ సప్లిమెంట్ తో కూడా అంత షార్ప్ రిజల్ట్ ఉండదండి మీకు. ఫుడ్ సప్లిమెంట్ తీసుకున్నా ఏంటంటే మనకు న్యాచురల్ డైట్ ప్రాపర్గా లేదు కాబట్టి దాంట్లో కొన్ని ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ వేసి కొంచెం కెమికల్ యాడ్ చేసి ఒక్కొక్క 2 to 3 years ప్రాబ్లం కాకుండా పాడవకుండా వీటిని మ్యానుఫ్యాక్చర్ చేసి పెడుతున్నారు. ఇవన్నీ మేడ్ ఇన్ యూఎస్ మేడ్ ఇన్ యూకే నుంచి వచ్చేటివి. నేను చెప్పాను రాకేష్ డిస్ట్రిబ్యూటర్ అని, వాళ్ళ మొత్తం ఇంటర్నేషనల్ ప్రొడక్ట్స్ ఉంటాయి. మీకు 100% జెన్యూన్. మీరు తీసుకున్న తర్వాత 1 week తర్వాత మీకు ఎప్పుడన్నా ఈవెన్ డూప్లికేట్ అనిపించినా మీరు తీసుకెళ్ళి రిటర్న్ ఆయన తీసుకుంటారు. మంచి వ్యక్తి అతను. అంటే హైదరాబాద్లో ఉన్నాయి చాలా సప్లిమెంట్ షాప్స్ ఉన్నాయి, అన్ని డూప్లికేట్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా వీళ్ళకి తెలిసే జరుగుతున్నాయి. ఎవరైతే జిమ్కి వెళ్తున్నారో వెళ్ళాను అనుకోండి, నాకు చెప్తారు ఫస్ట్. ఇప్పుడు ఏం చెప్తారంటే ట్రైనరు, ఈ ట్రైనర్లో ఏమైపోయిందంటే ఒక 100 రూపాయలది మెడిసిన్ తెచ్చేసేసి 500 అమ్ముతున్నారు. అదే ఫుడ్ సప్లిమెంట్ అనుకోండి, దాని మీద ఎంఆర్పి ఉంటుంది, డైరెక్ట్ ఎంఆర్పి రేట్ కమ్మాలా,
ఆ డీలర్ ఏం చేస్తాడు, ఒక 10% డిస్కౌంట్ ఇస్తాడు. ఆ 10% 6,000 7,000 ప్రోడక్ట్ అమ్మితే 4,500 మిగులుతున్నాయి. ఒక 5,000 6,000 ఆ 5,000 6,000 అదెందుకు తీసుకుంటావు, ఒక 6,000లో మెడిసిన్ తీసేసుకోండి అని చెప్పి ఒక 2-3 వేల మెడిసిన్ తెచ్చి ఇచ్చేస్తున్నారు. ఒక 3,000 రూపీస్ తీసేసుకుంటున్నారు అంటే ఒక క్లయింట్ వెనకాల. సో ఈ ట్రైనర్లు కూడా 100% చాలా తప్పుగా గైడ్ చేస్తున్నారండి క్లయింట్లకి. స్టెరాయిడ్ అనేది ఏ ట్రైనర్ కూడా ఏ స్టూడెంట్కి గైడ్ చేయకూడదు. ఇప్పుడు అంటారు ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళంటే, ఫిలిం ఇండస్ట్రీలు సెలబ్రిటీ హీరోలు వాళ్ళు తీసుకుంటారు, వాళ్ళేం స్టెరాయిడ్లు తీసుకొని పెంచట్లేదు బాడీ, వాళ్ళు ఇయర్స్ ఆఫ్ టైం తీసుకుంటున్నారు. సునీల్ గారిని చూడండి, ఇప్పుడు ప్రభాస్ గారిని చూడండి, రాణా గారిని చూడండి, 2 to 3 years టైం తీసుకుంటున్నారు వాళ్ళు మజిల్ ఇంప్రూవ్మెంట్ చేయడానికి. 3 నెలలు 6 నెలలు వస్తలేదు. మీరు కూడా చూస్తున్నారు, లాస్ట్ పిక్చర్ నెక్స్ట్ పిక్చర్ ఒక పిక్చర్ 3 years. అలాగంటే రామ్ చరణ్ గారు రైట్. అంటే వీళ్ళకి స్టెరాయిడ్స్ అని చెప్తున్నారు కానీ దాని వల్ల ఫ్యూచర్ లో వచ్చే ప్రాబ్లమ్స్ చెప్పట్లేదు. వాళ్ళకి తెలియదు కదా. ట్రైనర్స్ ఎవరైతే స్టెరాయిడ్స్ తీసుకోవడం వాళ్ళకు కూడా తెలియదు, ట్రైనర్ కూడా తెలియదు. పెద్దగా అవగాహన ఉన్నోళ్ళు ఎవరు చెప్పారండి. వీళ్ళు అవగాహన లేని ట్రైనర్లే సజెస్ట్ చేస్తున్నారు. వాళ్ళకు తెలీదు. వాళ్ళకి తెలుసు. ఇప్పుడు ఎవరనండి ఎగ్జాంపుల్ తెలిసిన తర్వాత ఎవరు చెప్పి మెడిసిన్ తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్ అవుతుంది అనుకుంటే ఎవరు కూడా తీసుకోరు కదా, తీసుకోరు. ట్రైనర్లకు అవగాహన లేదు, ఏం లేదు, స్టెరాయిడ్ మీద అవగాహన లేదు. ఏదో వాళ్ళకి ఎవరో చెప్తారు అట్లా తీసుకున్నారే, నేను పెంచేసిన నువ్వు పెంచేసాయి. ఒక్కరికి సైడ్ ఎఫెక్ట్ అయ్యే వరకు అప్పుడు తెలీదు, ఒకరికి అయిన తర్వాత అప్పుడు 100% ఎఫెక్ట్ కొడుతుంది వీళ్ళకి. మొత్తం సర్టిఫైడ్ ట్రైనర్స్ ఎంత మంది ఉండొచ్చు అంటారు? చెప్పలేమండి. హైదరాబాద్ ఏ రోజు నైజాం అంటే చాలా ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ 100లో ఉన్నారు, సర్టిఫైడ్ 100లో ఉన్నారు. బట్ ప్రొఫెషనల్ ప్రాక్టికల్ ట్రైనర్లు తక్కువ ఉన్నారు. ప్రాక్టికల్ ట్రైనర్ ఉంటారు మీకు ఒక 100 ఉంటారు. ఓకే, ప్రాపర్ ప్రాక్టికల్ ట్రైనర్స్. ఓకే, ప్రాక్టికల్ అంటే ప్రొఫెషనల్ గా వెయిట్ లాస్ చేసి వెయిట్ గెయిన్ చేసి బాడీ బిల్డింగ్ ఛాంపియన్షిప్స్ ఆడి మెడల్స్ సాధించిన వాళ్ళు, రాష్ట్రానికి దేశానికి పేరు తెచ్చిన వాళ్ళు, అలాగే ఒక 100 మంది ఉన్నారు మన దగ్గర. ఓకే, ఇక్కడ మనకి మామూలుగా జిమ్ సెంటర్స్ లో ఇప్పుడు వచ్చే వాళ్ళకి ట్రైనర్ ఇవ్వడానికి అలా ఉన్న ప్రొఫెషనల్ ట్రైనర్స్ ఎంత మంది ఉండొచ్చు అంటారు? అంటే ఒక అన్నిటి మీద అవగాహన ఉన్న వాళ్ళకి, అవగాహన ఉన్న వాళ్ళకి ఓవరాల్ ఒక 10-12 మెంబర్స్ ఉండొచ్చు. అంతే అంతే అంతే. మిగతా వాళ్ళందరూ లేదు వాళ్ళకే అవగాహన లేదు. వాళ్ళకి అవగాహన ఉండదు. ఎందుకు ఉండదు అంటే లేరు. మాకు తెలుసు ఇప్పుడు ఎంతమంది బాడీ బిల్డర్లు ఉన్నారు. దాదాపు ఒక 100 మంది బాడీ బిల్డర్, అందులో నేషనల్ ఇంటర్నేషనల్ ఆడింది ఒక 10-12 మందిమే ఉన్నాం మేము. ఆల్ ఓవర్ తెలంగాణ డిస్ట్రిక్ట్ 10-12 మందిమే మేము నేషనల్ ఆడిన వాళ్ళం ఉన్నాము. ఇంటర్నేషనల్ ఆడిన వాళ్ళం ఒక నలుగురమే ఉన్నాం. రైట్ అండి. కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. శశి కుమార్ గారు ఉన్నారు హైదరాబాద్ నుంచి. నమస్తే అండి శశి గారు. నమస్తే మేడం. చెప్పండి మేడం. సార్తో మాట్లాడుతున్నాను. మాట్లాడండి, వినపడుతోంది. మీ డౌట్ ఏంటో అడగండి. సార్ నా ఏజ్ ఇప్పుడు 19 years సార్ నాది. ఓకే. ఈ ఏజ్ లో ఇప్పుడు జిమ్ చేయొచ్చా సార్ నేను? హైట్ ఎంత? నాది హైట్ 6.2 సార్. రన్నింగ్ కొట్టడం వల్ల స్టమక్ తగ్గుతుందా సార్? కొంచెం స్టమక్ వస్తుంది అందుకని. 19 ఏజ్ 6.2 అవి హైట్? అవును సార్, వెయిట్ నాది 6.2. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? హైదరాబాద్ సార్. హైదరాబాద్ నుంచి. మీకు ఏమైంది ఇప్పుడు? మీకు స్టమక్ ఉందా? లైట్ గా స్టమక్ వస్తుంది అందుకని. వెళ్ళిపోతుంది రన్నింగ్ చేస్తుండని అట్లాగే ఆటోమేటిక్ అలాగే తగ్గిపోతుంది. దాంతోపాటు కొంచెం డైట్ కూడా చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మన జిమ్ చేయడానికి ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వరకు చేయొచ్చు? అంటే స్టార్ట్ ఏ ఏజ్లో చేయొచ్చు, టిల్ ఏ ఏజ్ వరకు చేయొచ్చు? జిమ్ అంటే స్ట్రెంత్ ట్రైనింగ్ ఉంటుంది, కార్డియో ట్రైనింగ్ ఉంటుంది. ఇప్పుడు కార్డియో ట్రైనింగ్ అనుకోండి, థ్రెడ్మిల్, క్రాస్ ట్రైనర్, రికమండ్ బైక్, స్పిన్ బైక్, క్రాస్ ట్రైనర్, ఇలాంటివన్నీ చూసుకుంటూ పోతే ఇదంతా కార్డియో సెక్షన్. 4th 5th క్లాస్ వాళ్ళు కూడా కొంచెం లా ఉన్న పిల్లలు కూడా వచ్చేస్తారు. వాళ్ళు కూడా వచ్చేస్తున్నారు. మా కూడా జిమ్స్ ఉన్నాయి కదా సిటీలో, ఒక 2 జిమ్స్ ఉన్నాయి నాకు. అక్కడ 4th 5th క్లాస్ వాళ్ళు కూడా పిల్లలు వచ్చేస్తున్నారు. అంటే వాళ్ళు ఏం చేస్తారు, థ్రెడ్మిల్ మీద వాకింగ్, క్రాస్ ట్రైనర్, కొంచెం సైక్లింగ్ చేసుకోవడం, రికమండ్ బైక్, స్పిన్ బైక్. ఇవి మసిల్ బిల్డింగ్ చేయాలి అనుకుంటే ఆఫ్టర్ 21. పెద్దవాళ్ళకి? పెద్దవాళ్ళు అంటే ఆఫ్టర్ 21 to 40-45 వరకు చేయొచ్చు. 40-45 వరకు చేయొచ్చు ఫిట్ ఉంటే. లేదు రెగ్యులర్ గా టచ్ లో అంటే 50-55 వాళ్ళు కూడా చేస్తుంటారు. ఓకే. ఇప్పుడు మా గురువు గారు ఉన్నారు, ఎస్ మోహన్ రావు గారు, తెలంగాణ బాడీ బిల్డింగ్ అసోసియేషన్ సెక్రటరీ. ఆయన ఆల్రెడీ చేస్తున్న వాళ్ళు అయితే గనుక అలా మా గురువు గారు ఇంకొక బాలకిషన్ మాస్టాప్ అని ఇలా రెగ్యులర్ గా చేసే వాళ్ళు ఉన్నారు. అంటే వీళ్ళు ఇయర్స్ నుంచి. నాకు షార్ట్ గా చెప్పండి, స్టెరాయిడ్స్ యూజ్ చేయడం వల్ల ఫ్యూచర్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి? షార్ట్గా చెప్పండి. స్టెరాయిడ్ యూజ్ చేయడం వల్ల మెయిన్ ఏంటంటే రెసిస్టెన్స్ పవర్ తగ్గిపోతుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ రెసిస్టెన్స్ పవర్ తగ్గిపోతుంది. ఎట్ ద టైమ్ వాళ్ళకు వచ్చే ప్రాబ్లమ్స్ అనేది మెయిన్ స్టెరాయిడ్ యూజ్ చేయడం వల్ల చిన్న ప్రాబ్లమ్స్ మంచి అటాక్ అయితే మాత్రం మంచి ప్రాబ్లమ్స్ అటాక్ అవుతాయి. అటాక్ అయిందంటే మనం మంచి పెద్ద ప్రాబ్లమ్స్ అటాక్ అయితే మళ్ళీ కోలుకోలేరు ఇంకా వాళ్ళు. సో మనం 100% 0 మనకి ఎండ్ ఆఫ్ ద డే మనం ఆలోచించాల్సింది ఒకటే, మనం
జనాలకు కూడా చెప్పాల్సింది ఒకటే, ప్రతి ఒక్కరు ప్లీజ్ దయచేసి మీరు స్టెరాయిడ్స్కి అడిక్ట్ అవ్వకూడదు, స్టెరాయిడ్ ఎవరు యూజ్ చేయకూడదని న్యాచురల్ డైట్ తో కూడా న్యాచురల్ డైట్స్ ఉన్నాయి, న్యాచురల్ ప్రోటీన్ షేక్స్ ఉన్నాయి, ప్రోటీన్ పౌడర్స్ ఉన్నాయి, నైట్రిక్ ఆక్సిడ్ ప్రీ వర్కౌట్స్, పోస్ట్ వర్కౌట్, డ్యూరింగ్ వర్కౌట్స్ చాలా ఉన్నాయి. ఈ రోజుల్లో 50-55 ఏజ్ ఉన్న వాళ్ళు కూడా ప్రోటీన్స్ యూజ్ చేస్తున్నారు స్టిల్. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు ఎడ్యుకేటెడ్స్ ఉన్నారండి అందరు, వాళ్ళకి తెలుసు. జస్ట్ మనం ఒక ప్రోటీన్ పౌడర్ తీసి దాని న్యూట్రిషన్ ఫ్యాక్ట్స్ ఉంటాయి కదా, రైట్, అవన్నీ కూడా ఫాలో చేసుకుంటే బాగుంటుంది 100%. అలా ఫాలో అవ్వడం బెటర్. రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు డిస్కషన్లో పార్టిసిపేట్ చేసినందుకు. చూస్తున్నారు కదండి, అంటే జిమ్ బోర్డు పెట్టగానే చూసి వెళ్ళిపోయకుండా, అంటే ఆ ఓనర్ నిజంగా ఎడ్యుకేటెడా, దీనికి సంబంధించి తెలుసా, లేదంటే ఇవన్నీ కాకపోయినా మీరు తీసుకునే డైట్ విషయంలో అయినా జాగ్రత్తగా ఉండండి. స్టెరాయిడ్స్ వీటన్నిటికీ అలవాటు పడకుండా న్యాచురల్గా దొరికే ఫుడ్తో కూడా మీరు కావాల్సిన మజిల్స్ తెచ్చుకోవచ్చు అండ్ ఫిట్గా ఉండొచ్చు అని చెప్తున్నారు. ఇవాళ డిస్కషన్. స్టే ట్యూన్డ్ టు V6 News as it is.